ఓం శ్రీ గురుదేవతాభ్యం నమః. ఓం శ్రీ గ్రామదేవతాభ్యం నమః. ఓం శ్రీ కులదేవతాభ్యం నమః. ఓం శ్రీ అష్టమాతృకాభ్యం నమః. ఓం శ్రీ అష్టభైరవాభ్యం నమః. ఓం శ్రీ శత్రునాశిని మహాప్రత్యంగిరా దేవతాభ్యం నమః. ఈరోజు మనము గణపతి నామాల గురించి తెలుసుకున్నాం. అవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి, దేనికోసం పనిచేస్తాయి అనేది తెలియజేస్తాను. మీరేమైనా ఒక పని అంటే ఓ పనికి వెళ్తారు, ఏదైనా ఒక పెళ్లి సంబంధాలు చూడడానికి కావచ్చు, ఏదైనా డబ్బు సంబంధించిన విషయాలు ఎవరినైనా అడగడానికి కావచ్చు, ఏదైనా వెహికల్ కొనడానికి కావచ్చు, సెకండ్ హ్యాండ్ కానీ ఏదైనా కానీ, దేనికైనా సరే, ఎలాంటి పనికైనా సరే. ఇంకోటి ఎలాంటి పని అంటే ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండాలి. దేవుని దగ్గర ఎప్పుడైనా కానీ ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మీ పని 100% జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అధర్మ పనులకు కూడా మనము ఇలాంటి వాటిని యూజ్ చేస్తామంటే మాత్రం కరెక్ట్ కాదు. అది మీ ఊహకే వదిలేస్తున్న దాన్ని. ఆ గణపతి నామాలను తెలియజేస్తాను నేను. ఎలాంటి విషయమైనా సరే, ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా ఒక అడ్డంకులు వస్తుంటాయి. ఆ అడ్డంకులను అధిగమించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి ఈ ఇప్పుడు చెప్పే గణపతి నామాలు. ఈ గణపతి నామాలను ఎలా చేయాలా ఏంది అనేది తెలియజేస్తాను. మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఏవైనా ఉంటే పర్లేదు. ఇవేవి లేకపోయినా దీప స్వరూపాన్ని గణపతికి కూడా ఉపయోగించవచ్చు. ఇంకోటి, దీపం కూడా మనకు కుదరలేదు అనుకుంటే పసుపు ముద్దను కూడా మనకు గణేశునిగా మనము పూజించవచ్చు. నేను చెప్పిన ఈ 4 ఏదైనా పర్లేదు. గణపతి ఆవాహన చేసి దాంట్లో గరిక తెచ్చుకోండి. గరిక అంటే కూడా ఈరోజు రేపు ఆ పూలెమ్మ వాళ్ళ దగ్గర కూడా గరిక అంటే ఏదో గట్టి పూసిస్తారు. అది కాదు. గరిక వచ్చేసి జాయింట్లు ఉంటుంది. ఎప్పుడన్నా కానీ గరిక ఒకే పూసు ఉండదు, తెలుసా? ఇప్పుడు కొంతమంది అక్కడిక్కడ పూలమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం కానీ అది ఒక్కటే పూసు ఉంటుంది, దాన్ని గరిక అని చెప్తారు. అది కాదు. ఎప్పుడైనా గరిక జాయింట్లు ఉంటుంది, తెలుసా? అది అసలైన గరిక. ఆ గరికను తీసుకొని ఇప్పుడు నేను ఏవైతే 12 నామాలు తెలియజేస్తానో ఆ నామాలను చెబుతూ ఈ గరిక వేయండి వినాయకునికి. ఓం గం గణపతాయ నమః. ఓం సుముఖమాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతువాయ నమః. ఓం గణదక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఈ 12 నామాలని చెబుతూ గరిక వేయాలి గణేశునికి. ఇంకొకటి, గణేశునికి లడ్డు కుడుములు చాలా ఇష్టం కదా. ఒక లడ్డు కానీ కుడుము కానీ ప్రసాదంగా పెట్టి మీరు ఏ రోజైతే వెళ్తారో ఆ రోజు పొద్దున ఈ పూజ చేసుకొని పోయేటప్పుడు మీ జోబులో ఏదైతే పూజ చేసిర్రో ఆ గరికని తీసుకొని జోలో పెట్టుకొని వెళ్ళండి. ఎటువంటి పని అయినా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఇది పెట్టుకోకపోయినా సరే పని జరగకపోవచ్చు. పని జరగలేదు అంటే మనం చెప్పిన మంత్రాల్లో పవర్ లేదన్నట్టు కాదు. ఏదైతే నీకు పని జరగలేదో అక్కడ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది పని జరగకపోవడానికి. అంటే అప్పుడు నువ్వేం చేయాలా? ఒకసారి చేసినావు కదా, అట్లా నువ్వు 11 సార్లు చేయాలా. అర్థమైందా? 11 సార్లు అంటే ఈ ఓం గం గణపతాయ నమః. ఓం సుముఖమాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతువాయ నమః. ఓం గణదక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఈ మంత్రాలు చెప్తూ గరిక వేస్తూ ఈ మంత్రాలు చెప్పాలా. అలా ఇదంతా ఒక సెట్ అనుకో. 12 నామాలు కలిపి ఒక సెట్. అలా 11 సెట్లు చేయాలి.
అర్థమైందా? 11 సార్లు చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ఆడ ఎక్కడైతే పని అయిపోయిందో అప్పుడు 90% జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతే, అర్థమైందా? మనం చేసే విధానంలో మిస్టేక్ జరిగిందనుకోండి ఎప్పుడైనా కానీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీ గురుభ్యో నమః.